హలో హలో అన్న, నమస్తే అన్న. నమస్తే నమస్తే ఎవరు మైపాల్ అన్న. చెప్పండి నేను నల్గొండ డిస్టిక్ నుంచి గ్రూప్ 2 ఆస్పిరెంట్ అన్న. చెప్పండి అన్న మీరు మాకొకటి ఎమ్మెల్యే ఎలక్షన్ల అప్పుడు మాకొకటి నేర్పిరన్న. ఎట్లా పత్తి మీరు మీరు ఎట్లా ఏ విధంగా చేసిరో ప్రచారం అట్లా చేసినాం. ముసలోళ్ళకి కాలు మొక్కిరన్న మీరు. అవునవును మీ పొజిషన్ లెక్కన మీ మొక్కినామన్న. ప్రతి నియోజకవర్గం మా నల్గొండ డిస్టిక్ లో 12 నియోజకవర్గాలు. నా ఊర్లో 700 ఓట్లు అన్న మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి. 700 మెజార్టీ. మా మండలం నాది కనగల్ మండలము. మా కోమరెడ్డి వెంకరెడ్డి అన్న మినిస్టర్. 12 కాన్స్టిట్యూషన్లు తిరిగినామన్న. 12 కాన్స్టిట్యూషన్లు తిరిగి ఇగో ఇట్లా మొక్కండి, కనీసం మీరు నిరుద్యోగులు ఇట్లన్నా ముసలోళ్ళు కనికరిస్తారు. కేసీఆర్ పెద్ద కొడుకు ఆయనే మాకు పైసలు ఇస్తుండు, పింఛన్ ఇస్తుండు అని చెప్తే వాళ్ళని మార్చినామన్న. మాకు జాబ్లు వస్తే ఇట్లా సంగతి మీకు పైసలకి ఇస్తాం, మందుల పైసలకి ఇస్తే మేము నాయనమ్మ అమ్మమ్మ అని చెప్పేసి తాత అని చెప్పేసి మార్చినాం. ఇవాళ ఇట్లా ఇదంతా ఎందుకు చేస్తున్నారు అసలు నాకు అర్థమైతలేదన్న. ఒక నిరుద్యోగులతోటి ప్రాణాలతో 2 నెలలు అన్న ఇప్పటికి. 2 నెలలు అసలు నాకు 33 ఏళ్ళు దాటుతున్నాయి. నాకు పిల్లనిస్తాన్నోడు కూడా వెనక వీక్కుంటున్నానా. ఇంకా బతకాలన్న సవాళ్ళను కూడా అర్థమైతలేదు. ఇప్పుడు కోమరెడ్డి సార్ కలిసినాము. అది ఓకే నేను మాట్లాడుతున్నాడు. ఒక్క మంత్రి కూడా మాట్లాడుతున్నా, ఒక ఎమ్మెల్యే కూడా మాట్లాడుతున్నా ఈ విషయంలో. ఈ రేవంత్ రెడ్డి ఎవరు మాట ఇంటలేడు అని తెలిసింది నాకు. రేవంత్ రెడ్డి ఎందుకు ఇంటాడన్నా? ఇప్పుడు గడిచి గడ్డెక్కినాక చైర్లో కూర్చుంటే అట్నే ఉంటుందన్నా. ఒకటి గుర్తుపెట్టుకో అన్న, ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు, మా నిరుద్యోగులం ఓట్లు వేసినందుకు మా ఎడమకాలు చెప్పేసుకొని మేము కొట్టుకుంటున్నాం. ఫస్ట్ ముక్కు నేలకు రాస్తున్నాం. మేము కాంగ్రెస్ పార్టీ వస్తే మా జీవితాలు మారుతాయని అనుకున్నాం, కానీ నాశనం అవుతాయని నేను అనుకోలే అన్న. ప్రతి ఒక్క నిరుద్యోగి ఏడుస్తున్నాడన్నా. అవును, నిరుద్యోగులను బాగా ఏడిపిస్తుండ్రు. ఇప్పుడు ఎంత నొప్పి ఏమైతుందన్నా వీళ్ళకు? ఏమైతుంది అసలు వీళ్ళకు? మేము కొట్లాడితేనే కదా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అట్లా లేదు, వాళ్ళకు మేమే సొంతంగా వచ్చింది అన్నట్టు ఫీల్ అవుతారు. ఇప్పుడు ఈ చెనగొండ దయాకర్ రోడ్ అన్నా, చెనగొండ దయాకర్, ఈ మానవతర వీళ్ళు ఎంత ఎవరన్నా వీళ్ళు అసలు చెనగొండ దయాకర్ది ఇది స్థాయి అని మా నల్గొండ నియోజకవర్గం, మా నల్గొండ జిల్లాలో పుట్టినందుకు నేను దీన్ని సిగ్గుపడుతున్నా. ఆయన మా నల్గొండ జిల్లాలో పుట్టినందుకు. నల్గొండ జిల్లాడు ఎట్లా ఉంటాడంటే అతి భయంకరంగా అసలు ఉద్యమంలో పురిటిగడ్డ ఇది. ఇట్లా నిరుద్యోగులను తొక్కాల్సిన అవసరం ఏముంది అసలు? ఏమెరక ఆయనకు? గొంగూరు ఎరకనా? డిఎస్ అంటే ఏంది? గ్రూప్ 2 అంటే ఏంది? సిలబస్ ఎరకనా ఆయనకి? అదే బీఆర్ఎస్ వాళ్ళు చేపిస్తున్నారని ప్రచారం చేస్తారు వాళ్ళు. అరే బీఆర్ఎస్ వాళ్ళు అంటే చెప్పించుకొని కొడతారన్న. బీఆర్ఎస్ వాళ్ళు ఓడాడు. మీ అందరము ఆల్ టికెట్స్ ఉన్నాయి. గ్రూప్ 1 గ్రూప్ 2 అన్ని ఆల్ టికెట్స్ ఉన్నాయి మాకు. ఇప్పుడు అయ్యాలా ఇప్పుడు కోచింగ్ సెంటర్ వాళ్ళ మీద పడి ఏడుస్తారు. కోచింగ్ సెంటర్ వాళ్ళు అది కాంగ్రెస్ కోటేమని మా నిరుద్యోగులకు చెప్పలేదా? ఒక కోచింగ్ సెంటర్ అయినా 5,000 కిలోమీటర్ తిరగలేదా కాంగ్రెస్ పార్టీ కోసం? ఎందుకు? ఆయన ఎమ్మెల్సీగా చేసిండు కాబట్టి ఇప్పుడు ఈయనకు మేక్ అయ్యారు. అప్పుడు బల్మూర్ వెంకట్ కోచింగ్ సెంటర్ ఆయన ఆనుకొని పూసుకొని తిరగలేదా? అవునవును, అందరు చేస్తేనే అయింది కదా అన్న. నాకు కాల్ రికార్డింగ్ చేసి యూట్యూబ్ లో పెట్టినా పర్లేదన్న. నేను చెప్తున్నా కదా, ఇది ప్రతి ఒక్క నిరుద్యోగి వినాలి. ప్రతి ఒక్క నా నిరుద్యోగ సోదరి మనులు ప్రతి ఒక్కరు వినాలి. మమ్మల్ని మోసం చేస్తున్నా. ఈ మానవతార, ఈ చెనగొండ దయాకర్ అనేటోడు మమ్మల్ని మోసం చేస్తుండు, మబ్బే పెడుతుండు. వాళ్ళేమో మంత్రి, వాళ్ళ ఆటలు అరటి పనులు, వాళ్ళని ఎవడు సీరియస్ గా తీసుకోరు. వాళ్ళు పెద్ద కమిడియన్స్, జోకర్లు అయిపోయారు. కానీ మీకు మెయిన్ గా కోదండరామ్ చేతిలో ఉంది. గాలి హర్షవర్ధన్ రెడ్డి, తర్వాత కొంత రియాజ్ సారు, బలమూరు వెంకట, వీళ్ళు నలుగురు అన్న. బల్మూర్ వెంకట్ కి అన్ని తెలుసు అన్న. బల్మూర్ వెంకట్ కి, రియాజ్ కి, వీళ్ళందరికీ తెలుసు అన్న. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మేము గెలిపిస్తేనే కదా బల్మూర్ వెంకట్ కి ఎమ్మెల్సీ వచ్చింది. రియాజ్ కి అలా ప్రమాణ స్వీకారం చేసిన గ్రంథాలయ చైర్మన్ వచ్చింది. అసలు అధికారంలో రాకపోతే మీరు అన్నట్టు ఎవరికి ఏ పదవి లేదు కదా. అసలు కుక్కలు టేకేటోళ్ళు కదన్న వీళ్ళు. అవును, అసలు వాళ్ళకి కనీసం ఇంగిత జ్ఞానం, విశ్వాసం కూడా లేదు కదా. వాళ్ళ అంతే అన్న. వాళ్ళు ఒకటన్నా గుర్తుపెట్టుకోండి అన్న, మైపాల్ అన్న, నిరుద్యోగుడు ఓడోడు సచ్చినాకనే ఇది ప్రభుత్వం అప్పటిదాకా మేలుకొన్నట్టుందన్న. ఒకరిని బలి తీసుకుంటుందన్న. నాకు అర్థమవుతుంది, భయం అవుతుంది. ఇక అసలు ఒక్కొక్కటి ఏస్త్రా బాబు, ఇక మనం బతుకుండేది కూడా ఏస్త్రా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు ధైర్యం చెప్పాలి. చచ్చిపోతే విన్నారు, బతికినైనా శ్రీకాంత్ సార్ చచ్చిపోయినా మారలేదు. అవును, యాదయ్య చచ్చిపోయిన వాళ్ళు బతుకుంటే సంపతే వాళ్ళ చేతిలో కావాలి అన్న మైపాల్ అన్న. మేము అడిగిన దాంట్లో ఒక న్యాయం ఉందన్న. మేము ఈ పార్టీని తీసుకొచ్చినాం కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్లు అప్పుడు ఓకే, గ్రూప్ 2 బల్మూర్ వెంకట్ అనే క్యాండిడేట్ ఢిల్లీలో ఉన్నా కానీ నాకు అర్ధ గంట సేపు మాట్లాడినోడు ఇలా అర నిమిషం మాట్లాడితే నా నెంబర్ బ్లాక్ లిస్ట్ పెట్టిండు.
ఊకే ఫోన్ చేసి అడుగుతున్నావా నువ్వు? బ్లాక్ లిస్ట్ లో పెట్టిండు. పెడితే ఏమైందంటే ఇప్పుడు ఆ పోస్టులు ఉండవు, పోస్టులు యాడ్ చేస్తాము, అది డేట్లు రెండు ఒకే కాడ గ్రూప్ 2 గ్రూప్ 3 ఒకేసారి పెడతాము అని చెప్పేసి చెప్పిండన్న. ఇవాళ ఏది అసలు అది గ్రౌండ్ వర్క్, అది గ్రూప్ 2 కోచింగ్, అది సెంటర్ మన ఎగ్జామ్ సెంటర్లను సెట్ చేసి పెట్టిరు. ఆ వర్క్ అది నడుస్తూనేముంది. వీళ్ళు మానవతరాయి చనగాన్ దయాకర్ వీళ్ళేమో పోస్ట్ పోన్ అవుతుంది, మీకు అనుకూలంగా ఉన్నది ప్రభుత్వము. గ్రూప్ టూ వాళ్ళు డిఎస్సి వాళ్ళ పని అయిపోయింది, దాని వాళ్ళ పని చేసి అయిపోయింది వాళ్ళ పని. వీళ్ళేందంటే వీళ్ళిద్దరు మానవతరాయ జనగం దగ్గర టైం పాస్ చేస్తుర్రు. వాళ్ళేమో మెయిన్‌గా ఇప్పుడు కోదండరాం తలుచుకుంటే ఏదైనా అయితది. కోదండరాం అన్న అన్న నేను ఒక్క నిమిషం కోదండరాం మీతోని కలిసొచ్చిండనుకో, ఉమ్, రేవంత్ రెడ్డికి భయం పుడతది. నేను వాళ్ళకి వాయిదా వేయకపోతే నేను ఈ పార్టీతో నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను నిరుద్యోగులతోనే ఉంటా. నేను ఇక రేవంత్ రెడ్డితోని ఉండను. రేవంత్ రెడ్డి మొండి వైఖరికి నేను నిరుద్యోగులతోనే కలిసి పని చేస్తున్నాను. ఒక స్టేట్మెంట్ ఇచ్చి మీ ఉద్యమంలో కూర్చున్నాడంటే ఒక అర్ధ గంటలో దిగి రాకపోతే నన్నడుగు. మేము వీళ్ళని ఒక్కరిని కూడా ఏ ఎమ్మెల్యే ముఖం చూడలేదన్న. ఈ కోదండరాము ఇక్కడ మన అది ఎవరు బల్మూర్ వెంకట్, రియాజు, ఆకునూరు మురళి వీళ్ళ ముఖం చూసేసినామన్న. మేము ఉన్నాం, మీడియేటర్ గా మేము ఉన్నాం అని చెప్పేసి అని. ఇలా అవును. బల్మూర్ వెంకట్ అది వాళ్ళ మనసులతోటి కొట్టించే సిచ్యువేషన్ ఉంది. అసలు ఏమనుకుంటుండో ఏమో కానీ మేము ఏడ్చినట్టు ఖచ్చితంగా ఇది మాకు న్యాయం జరగకుంటే వాళ్ళు కూడా ఏడుస్తారు, నిరుద్యోగుల ఉసురు పోసుకుంటారు, నాశనం అయిపోతారు. మేము అడిగింది ఏంటి, 2000 గ్రూప్ 2లో 2000, గ్రూప్ 3లో 3000 అడుగుతలేం. లాస్ట్ ఫైనల్ గా 200 గ్రూప్ 2లో, గ్రూప్ 3లో 300 పెంచి డిఎస్సికి గ్రూప్ 2కి ఒకటే రోజు గ్యాప్ ఉన్నది కాబట్టి, రెండు సేమ్ సిలబస్ కాబట్టి నవంబర్లో ఒకటి డిసెంబర్లో ఒకటి పెట్టమని చెప్పేసి అన్నాం. అది చిన్న ఇంతకంటే చిన్న ఏమైంది కోరిక. అసలు మీరు అడిగేటివి చాలా చిన్న కోరికలు. పెద్ద కోరిక అంటే ఏం తెలుసా? ఉమ్. మొత్తం 2,00,000 జాబులు ఇయ్యు, లేకపోతే నిన్ను నడవనియ్యమంటే అది చాలా పెద్ద కోరిక అయితది. అన్న మైపాలన్న, ఇప్పుడు వీళ్ళు 2024 డిసెంబర్ 9 వరకు 2 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తామని చెప్పేసి మేనిఫెస్టో ఇది ఫేజ్ 1 ఫేజ్ 2 ఇస్తేనే కదన్నా మేము ఓట్లేసింది. అదే ఇప్పుడు గనక వాయిదా వేయకపోతే మనోళ్ళందరూ బతకాలి. 2,00,000 ఉద్యోగాలు ఇప్పుడు డిసెంబర్ 7 లోపు నిండకపోతే వీడిని ఒక్కొక్కడిని ఇక నిలదీసుకుంటా ఉండాలి. అందుకోసమన్నా మనం బతకాలి. చూద్దాం దొరుకుతాడు గదా! ఇప్పుడు ఆయనన్న మాటనే ఇప్పుడు సంవత్సరం లోపు 2,00,000 అన్నాడు గదా! అప్పుడు దొరుకుతాడు గదా! ఇప్పుడు వాయిదా వేయకపోతే అన్న అన్నాడు. ఎందుకు దొరకడు? ఇప్పుడు రేపు ఇది లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయన్న, మేము చూడమా దాని కథ ఏందో చూడమా? ఆ! వస్తారు గదా! అప్పుడు వాళ్ళ తరపున అప్పుడు సర్పంచుల తరపున సర్పంచ్ ముఖం చూడం, కాంగ్రెస్ వాడిని ఖచ్చితంగా ఓడగొడతాం. నేను మా బాబాయ్ కాంగ్రెస్ సర్పంచ్ అన్న, కాంగ్రెస్ సర్పంచ్ మా బాబాయ్ పక్క విలేజ్ లా. మేము కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేసినాం, మేము అతి భయంకరంగా తిరిగి ఓటేసినాం. అరే అది ఎవడైతే రోడ్లెక్కి కొట్లాడతారో వాడు మొత్తం పేడ్ బ్యాచ్, పేడ్ బ్యాచ్ చూడన్న ఈ అనేటోని చెప్పించుకొని కొడతా బాగున్నా. అవును. అనేటోడంటే ఇంక వీళ్ళ నాయకులందరూ అంటుర్రు. ఎట్లా అన్న 5 ఏళ్ళు అన్నం తింటురా, గడ్డి కాదు తింటురా. మరి అప్పుడు కాదు కాంగ్రెస్‌కి ఈళ్ళెన్ని డబ్బులిచ్చిర్రు మరి కాంగ్రెస్‌కి ఓటేయమని తిరిగినప్పుడు? అప్పుడు మేము టీఎస్పీఎస్సీ ముట్టడికి వచ్చినప్పుడు బల్మూర్ వెంకట్, ఈ దయాకర్ అనేటోడు వచ్చిండు, ఆ కోదండరాం సార్ వచ్చిండు, ఈ ఆకునూరు మురళి వచ్చిండు, రియాజ్ సార్ వచ్చిండు. దిగిపో అని సామద పెట్టిండు ఎవరు రియాజ్. మీరు అవునవును. మాలాంటి పిల్లలు ఆయనకు కూడా ఉరుగానా. అంతే గదా! అసలు ఇప్పటిదాకా నోరు తెరుస్తలేడు గదా! ఎందుకు ఏడుస్తారన్న? ఆయనకి నిన్నది అయిపోయింది, ఆయన జాబ్ వచ్చింది అయిపోయింది, మాకు రాలేదు. అవును. ఇట్లా ఒకటన వైఎస్ రాజశేఖర రెడ్డి ముక్కలన్న దొరికినాయి కానీ, ఇప్పుడు విమానం వెళ్ళిపోతే కనీసం ముక్కలన్న దొరికినాయి, మాంసం ముద్దలు అవి కూడా దొరకవు వీళ్ళకి. ఇంత ఉసురు పోసుకుంటారయ్యా నిరుద్యోగులు. అన్న ఒకటన్నా, ఈయన రేవంత్ రెడ్డి నియమనాల్లో ఏం కథో. మీరు 30 లక్షల మంది ఉన్నారు, 30 లక్షల మందికి 3 ఓట్లు వేపియండి. ఓ చెత్తగా అయితే ఇక మీకు గెలిచేస్తా అని చెప్పేసి అంటే 30 కాదు 3 ఓట్లు కాదన్న. అది కాన్రాను కాళ్ళు పట్టుకున్నాం మేము అసలు. అదే ఇంకొకటేందంటే మళ్ళా మిమ్మల్ని పుస్తకాలు పక్కకి పడేయమని చెప్పింది ఈయననే. మళ్ళా 10 ఏళ్ల నుంచి చదువుతుర్రని అబద్ధాలు చెప్పేది ఈయననే. పుస్తకాలు పక్కకు పడేసినంక ఏడ గుర్తుంటది మొత్తం మర్చిపోతాం గదా! ఒకటన్నా పేడ్ బ్యాచ్ అనేటోడు ఎవ్వడు లేడు. పేడ్ బ్యాచ్ అనేటోడు సిగ్గు లజ్జ శరం ఉండాలి ఈ కాంగ్రెస్ కార్యకర్తలు. వీళ్ళంతలో వీళ్ళు అప్పుడే సంవత్సరం కూడా కాలేదు, ఈ నిండా 7 నెలలు అయ్యింది, అప్పుడే వ్యతిరేకత వచ్చింది. వీళ్ళందరూ మా తల్లిదండ్రులు, మా అన్నలు, మా కనగల్ మండలంలో 7 సర్పంచులు, కాంగ్రెస్ సర్పంచులు ఆలోచిస్తున్నారు. ఏంది అసలు పిల్లలకి ఏమైతుంది, అసలు ఏమనుకున్నారు, వీళ్ళు ఏం కోరిరు, వాళ్ళు ఏమిస్తున్నారు అన్న. ఒకటన్నా జాబ్ క్యాలెండర్ ఇయ్యమని చెప్పినాం అన్న, 2025లో ఇయ్యమని చెప్పినాం, కాదంటలేం. ఈడు నిన్ను కొట్లాడినోడు నీకు ఈడ ఉన్నారు, ఓకే.
నువ్వు ఏమన్నావు, నువ్వు ఇచ్చిన హామీ కదా, ఒక 200 పోస్టులు పెంచి, ఒక 300 పోస్టులు పెంచి, నువ్వు మాకు ఇస్తే ఆ 500 వేస్తే మాకు మేము ఒకరు ఉంటామేమో అనే ఆశ ఓళ్ళకైనా ఉంటది కదా. అంటే ఉంటదా న్యాయం? ఇప్పుడు ఇంకొకటి వ్యవస్థ నడవాలంటే కూడా అవసరం కూడా నీకు అర్థమైతుందా? ఇది నేను నిరుద్యోగుల కోసం ఒకటే దృష్టిలో పెట్టుకోవట్లే. ఇప్పుడు మీరు 2000 పోస్టులు గ్రూప్ 2 పోస్టులు నింపితే అక్కడ వ్యవస్థ మంచిగా నడుస్తది కదా! అనేక ఫైల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. నీకు అర్థమైతుందా? నేను చెప్పింది మీకు అర్థమైందా? అర్థమైందన్నా, అర్థమైంది నాకు. ఇప్పుడు అక్కడ 2000 మంది అవసరం ఉంది. నువ్వు 2000 మంది అవసరం ఉంటే 600-700 నింపుతంటే ఆ 17 మరి ఆ మిగతా పనంతా ఎవడు చేయాలి? అవును. నీకు వ్యవస్థ వీళ్ళకి అర్థమైతలేదు, వీళ్ళకి అర్థమైతలేదు. అది ప్రజలకు కూడా నష్టమే అంటున్నా నింపకపోవడం వల్ల. అవును. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ పోస్టులు అనుకుందాం. టీచర్ జాబులు నింపకుంటే మరి ప్రజలకి ఆళ్ళ పిల్లలు ప్రైవేట్‌కి పోవాల్సిన పరిస్థితి కదా! కొన్ని నింపి కొన్ని నింపకపోతే. అంతేగా. అట్లనే ఇప్పుడు ఎంఆర్ఓ జాబులు నింపకపోతే ఆడ కొన్ని లిటిగేషన్ ల్యాండ్‌లుంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ చేయాలంటే ఎవడు చేయాలి? పొలాలకు, చేన్లకు, చిలకలకు ఇవన్నీ ఎవడు చేయాలి? అవన్నీ ఇప్పుడు కొన్ని నింపితే మిగతాది ఎవడు చేయాలి? అంటే ప్రజలకే నష్టం జాబులు నింపకపోవడం వల్ల. ఇలా అట్లా అర్థం చేసుకుంటలేరు. అన్నా, ఒకటి వాస్తవం ఏందంటే చెప్పనాన్న, హ్మ్. ఇప్పుడు ఈ గురుకుల బ్యాక్‌లాగ్ వెళ్ళినాయి కదా, హ్మ్. అవి మళ్ళా జాబ్ క్యాలెండర్‌లే. ఇప్పుడు ఏసే జాబ్‌లు కూడా మనం జాబ్ క్యాలెండర్ ఈ పాత నోటిఫికేషన్స్ కేసీఆర్ ఏసినటువంటి ఆహ్, జా పోస్టల్ ఎగ్జామ్ పెట్టి మనం జాబ్ క్యాలెండర్‌లో చూపించుకోవాలనే పంతాలో పోతుర్రనా? ఇప్పుడు అట్లా అన్నప్పుడు మరి కేసీఆర్ ఏసినటువంటి నోటిఫికేషన్‌లకు నీ పేరు పెట్టుకోవడం ఎంత మటుకు కరెక్టు? ఎవనికో పుట్టిన ఆ! పిల్లగాడిని నా కొడుకని ముద్దాడడం ఎంత మటుకు కరెక్ట్ ఈళ్ళు? కాదు నేననేదేందంటే, సరే రాజకీయ లబ్ధి కోసమా, ఇంకోటా ఏమన్నా చేసుకో గాని ఇప్పుడు మీరు అడుగుతుందేంది? కొంత టైమ్ ఇయ్యండన్నా అంటరు. టైమ్ ఇస్తే టైం మాత్రమే ఇయ్యమంటున్నాం. కొంచెం టైమ్ ఇయ్యమంటే ఇదంతా మనతోని అనరాని మాటలు అనిపించుకునేటట్టు చేసుకుంటుడు ఆయననే. ఇగ ఏమైతదో ఏం కథో, ఈ చెనగాని దయాకర్ మెయిన్ పాయింట్, నా నల్గొండ డిస్ట్రిక్ట్‌లో పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నా. ఇలాంటోడు ఎంతసేపున్నా యుద్ధం చేస్తాడో వీరుడు. అన్నా, ఒకటన్నా, నిరుద్యోగుల తరపున ఉండి రైట్. కొట్లాడితే 10 మందికి మేలు చేసినోడు మొగోడైతాడు. ఇట్లా నిరుద్యోగుల్ని అణచదొక్కినోడు మొగోడా? రైట్. ఇప్పుడు మన లైవ్ అయితే చూస్తుర్రా? పిఎంఆర్ టీవీ లైవ్ ఉంది రెగ్యులర్‌గా. నేనెందుకు చూడనన్నా, నేను పొట్టు చూస్తా నేను. అదే. నేనెంత ఇగ నా శాయశక్తులా నేనైతే కృషి అప్పుడు చేసినాం, ఇప్పుడు చేస్తున్నాం. ఇంకేంది? నా నా వాయిస్ యావత్ ప్రపంచం తెలంగాణ చూసినా డోంట్ వరీ అన్నా, నా వీడియో ఇన్నా సరే. పర్వాలేదు. రైట్. ఇది కరెక్ట్ కాదన్నా. వాళ్ళు పోస్ట్ పోన్ చేసి ఇప్పుడు డిఎస్సికి గ్రూప్ 2కి అన్న, ఒక మాట వినండి అన్న. ఆ! డిఎస్సి వాళ్ళు కూడా మన అక్కలు, మన చెల్లెలు, మన తమ్ముళ్ళే. మేము అవును. వాళ్ళకు కూడా ఆగస్ట్ ఎండింగ్ లోనో సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోనో పెట్టి ఆ అవును. మాకు నవంబర్ డిసెంబర్ లో పెడితే ఏమో అసలు నిరుద్యోగులకు మేలు చేస్తే నీ ప్రభుత్వానికి మంచి ఇప్పుడు జరుగుతుంది కదా, మంచిగా ఉంటది కదా, మంచి పేరు డిఎస్ ఉంటది కదా. అదే డిఎస్ఓలు కూడా 3 నెలలు అడిగిర్రు. నాకు 3 నెలలు కుదిరితే 45 రోజులు ఇస్తాను. 45 లేదు, నెల ఇవ్వకపోయినావు. నెల ఇచ్చినా గాని ఖుషి అయితారు కదా! అరే మా ఖుషి సారు అవుతారు కదా. నెల ఇస్తున్నా ఇంకో అంటాడు. ఇంకోటన్న, గ్రూప్ 1 లా పోస్టులు పెంచిండన్న, అవును. డిఎస్సిలో పోస్టులు పెంచిండు. హ్మ్. అక్కడ రాని న్యాయపరమైన చిక్కులు గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచితే న్యాయపరమైన చిక్కులు ఎట్లా వస్తాయి? ఏం రావు. ఏం రావు. ఇగో ఈ చెనగాని దయాకరు నక్క చిట్టీలు కొట్టి పాస్ అయిన బాపతి ఈ చెనగాని దయాకరు. మరి 5 ఏళ్ళు అన్నం తింటుండో గడ్డి తింటుండో ఏమైతుందో కానీ అర్థమైతలేదు. కానీ నిరుద్యోగులకు మంచి జరుగుతూనే జరిగింది. పోస్ట్పోన్ చేస్తే మేము చూస్తున్నాం, ప్రతి ఒక్కరిని ఏంది ఏం కథ అని అబ్జర్వ్ చేస్తున్నామో. మా లెక్కన ఏ విధంగా ఏడుస్తారో వాళ్ళ ఫ్యామిలీకి ఏడుస్తారు. ప్రతి ఒక్కరిని కూడా ముఖ్యమంత్రి మంత్రులేమో ఒక తీరుగా మాట్లాడతారు. పొన్నం ప్రభాకర్, మదయాజ్కి, రేవంత్ రెడ్డి ఒక తీరుగా మాట్లాడతారు. ఈ మానవతారాయణ మానవత్వం ఉన్నోడు అనుకున్నా కానీ ఇట్లా అనుకోలేడు నేను అసలు. అదే. ఆ ఆ! మరి ఇప్పుడు ఈ చెనగాని దయాకర్ ఇట్లా మాట్లాడతాడు. ఎవరి మాటలు నమ్మాలి? ఏంది అసలు? ఎందుకు మనం ఇప్పుడు అన్న పాపం అనేది దేవుడు అనేది చూస్తాడన్నా. ప్రతి అవును. ఒక్కరిని ఎవ్వరిని కూడా వదిలిపెట్టాడు. రైట్. కుక్క సాగు చేస్తారు. దయచేసి మాకు న్యాయం చేస్తే ఓకే అన్న. ఇక నేను ఏంటంటే, నేను అసలు అన్నం కూడా సరిగా తిన్న సందర్భం లేదు. బుక్ పట్టుకొని చదివితే ఎక్కట్లేదన్నా. చదువుతున్నాం కానీ మా మా బుర్రలోకి ఎక్కుతలేదన్నా, మా మైండ్లోకి ఎక్కుతలేదు అసలు. సావాలనో బతకాలనో కూడా అర్థమైతలేదు అసలు. నాకు పిల్లనిచ్చేటోడు కూడా లేడు అసలు. అటు కాకుండా ఇటు కాకుండా బతికైపోయింది అసలు. ఓ డిగ్రీ తోటి కంప్లీట్ చేసుకొని వ్యవసాయం చేసుకున్నా, లేకపోతే ప్రైవేట్ జాబ్ చేసుకున్నా అయిపోవు. నేనేస్తా 2 లక్షలు అని మభ్య పెట్టిండు. అరే అలా నువ్వు నింపకుంటే క్షమాపణ చెప్పు. ఒకటి, లేనిగో ఇప్పుడు వాయిదా మీ పేరేం పేరు చెప్పు? నా పేరు శంకర్ అన్న. శంకర్ భాయ్ వాయిదా మర్యాద కొద్దీ ఏసిండా? ఏసిండు. ఉమ్, ఎయ్యకుండా తేడా కొట్టిండనుకో ఇప్పుడు 4 నెలల్లో 2 లక్షల జాబులు నింపుతున్నాడు గదా! ఉమ్. ఏమేమి దాంట్లో నింపుతావు? ఎట్లా నోటిఫికేషన్ ఇస్తావు? ఎన్ని రోజులలో ఎగ్జామ్ పెడతావు? ఎన్ని రోజులలో రిజల్ట్ ఇస్తావని సకల నిరుద్యోగులంతా కలిసి మిలియన్ మార్చ్ చేసినాం చూసినావా అప్పుడు?
అవును. ఇప్పుడు ఇది నిరుద్యోగుల మార్చ్ ఒకటి, నిరుద్యోగుల మిలియన్ మార్చ్ చేద్దాం. ఆ కోదండరాం ఎట్లా తిరుగుతాడు రోడ్ల మీద, అకునూరు మురళి ఎట్లా తిరుగుతాడు, రియాజ్ సార్ ఎట్లా తిరుగుతాడు, గాలి హర్షవర్ధన్ రెడ్డి, ఈ బల్మూరు వెంకటు, తీన్మార్ మల్లన్న వీళ్ళంతా ఎట్లా తిరుగుతారో మీరందరూ కలిసి తలుసుకుంటే వాళ్ళు చూద్దాం ఇక ఇప్పుడు మన జీవితాలే నాశనం చేసిన తర్వాత ఇక మనం ఎందుకు ఊరుకోవాలి? ఎందుకు ఊగుతామన్నా? అయితే ఏమైతుందంటే అన్న, మాకు ఈ గ్రూప్‌లలో ఎవడైతే యాక్టివ్ ఉంటున్నాడో వాళ్ళ మండలాలకి అది పోలీస్ స్టేషన్‌లకి ఎస్ఐలకి ఫోన్ చేసి చెప్తున్నారన్న. ఏమని? ఇట్లా సంగతి పలానోడికి ఇట్లా చేస్తుండు, ఇట్లా జర సంగతి చూసుకోండి. అక్కడి నుంచి మాకు ఫోన్ రావడం. ఇప్పుడు ఇట్లా ఇన్ని రోజులు చేస్తావు, రేపు మళ్ళా దొరుకుతారు కదా మనకు అవకాశం ఉన్న ప్రతి దగ్గర. దొరుకుతారు, ఎందుకు దొరకరు? మీరు ఎవడెవడు అట్లా చేపిస్తుండో ఆ ఎమ్మెల్యేల లిస్ట్ అవుట్ చేసుకోండి. రేపు నిరుద్యోగులందరం ఆ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా చిత్తుగా ఓడగొట్టేటట్టు మనం వర్క్ చేద్దాం. మనం ఇంకా చాలా అవకాశాలున్నాయి. వాళ్ళు ఎక్కడన్నా ఇప్పుడు హైదరాబాద్‌లో దొరుకుతారు కదా! వాళ్ళ ఇంటికాడ వాళ్ళ భార్యలకు కూడా చెప్పేసొద్దాము. నేను ఉంటలే మరి. మళ్ళా ప్రోగ్రామ్ ఉంది. నేను ఇప్పుడు ఎళ్ళాలా బయటకు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. రైట్. మీరు కూడా రైట్. చేయండి అన్న, మాకు సపోర్ట్ చేయండి అన్న. నేను చేస్తూనే ఉన్నా కదా! రైటా? ఓకే. రైట్ అన్న. ఆ! రైట్.